శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. తస్యైవ పశ్చిమాయాం దిశి దళితేందరీవర ప్రభాస్యామః. ఖేటాసి ముష్టి ఖేటాసి యష్టిధారి ఖేదాన పనయతు యాతు దానో మే. శ్రీపురానికి ఉన్న దక్షిణ దిశ, పశ్చిమ దిశ ఈ రెండింటికి మధ్య భాగంలో వికసించిన నల్లని కలువల కాంతి కలిగి ఖడ్గం, కత్తి అలాగే కొయ్యను ధరించిన నైరుతి నా దుఃఖాలన్నింటినీ కూడా తొలగించుగాక అన్నది ఆ శ్లోకంలో ఉండేటటువంటి తాత్పర్యం. ఇక్కడ లలితాపరాభట్టారికాదేవి ఉండేటటువంటి శ్రీపురంలో నైరుతి దిగ్భాగానికి నిరుడిత పురుషుడు రాక్షస స్వభావి అయి ఆ రాక్షస గుణాలు కలిగినటువంటి వాడైనట్టుగా కనిపిస్తాడు. కానీ ఇక్కడ శ్రీపురంలో ఉన్న ఆ నైరుతి పురుషుడు నిరుడితి చక్కగా తన ఆయుధాలను ధరించి నల్లని కలుబల కాంతి కలిగి ఉన్నటువంటి ఆ మూర్తి మనందరికీ ఉండేటటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలను తొలగించి అంత్యమందు పునర్జన్మరాహిత్యమైనటువంటి కైవల్యాన్ని లలితాపరాభట్టారికాదేవిచే మనకి ప్రసాదించేటటువంటి మూర్తిగా ఆ నైరుతి పురుషుడు ఇక్కడ మనకి కనిపిస్తున్నారు ఈ శ్లోకంలో. హరి ఓం స్వస్తి.